ఈ వీడియోలో మనం జనవరి 2024 కరెంట్ అఫైర్స్లో పార్ట్ 2 వీడియో చూస్తున్నాం. న్యాయ విచారణలో ప్రభుత్వ అధికారులను పిలిపించడం కోసం ఇటీవల ఏ సంస్థ ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని జారీ చేసింది? ఆన్సర్ భారత సుప్రీంకోర్టు. తర్వాత ప్రశ్న, వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన రచయిత ఎవరు? ఆన్సర్ జయశంకర్. వై భారత్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని జయశంకర్ రిలీజ్ చేశారు. తర్వాత ప్రశ్న, మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో ఇటీవల 3 పిల్లలకు జన్మనిచ్చిన ఆడచిరుత పేరేంటి? ఆన్సర్ ఆశా. తర్వాత ప్రశ్న, అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఇటీవల ఏ 3 అంశాలు జిఐ ట్యాగ్ను పొందాయి? ఆన్సర్ ఆది కేకిర్, టిబెటన్ తివాచీలు, వాంచో చెక్క చేత పనులు. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన కార్సావార్ ఊచకోత ప్రస్తుత ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ జార్ఖండ్. తర్వాత ప్రశ్న, భారతదేశంలో ప్రవాసీ భారతీయ దివస్ ఏ తేదీన జరుపుకుంటారు? జనవరి 9. తర్వాత ప్రశ్న, ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆర్థిక మండలి మరియు 2024 కోసం ప్రాస్పెక్ట్స్ నివేదిక ప్రకారం 2024లో భారతదేశానికి అంచనా వేసిన జీడిపి వృద్ధి రేటు ఎంత? ఆన్సర్ 6.2%. 6.2%. తర్వాత ప్రశ్న, ఇటీవల భౌగోళిక సూచిక జిఐ ట్యాగ్ని పొందిన వాంచో వుడెన్ క్రాప్స్ ఏ రాష్ట్రానికి చెందింది? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. తర్వాత ప్రశ్న, బంగాళాఖాతంలో కృష్ణా గోదావరి బేసిన్ డీప్ సీ ప్రాజెక్టును ఏ కంపెనీ నిర్వహిస్తోంది? ఆన్సర్ ఓఎన్జీసీ, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్. తర్వాత ప్రశ్న, ఇటీవల జిఐ ట్యాగ్ పొందిన లంజియా సౌరా పెయింటింగ్స్ ఏ రాష్ట్రానికి చెందినవి? ఆన్సర్ ఒడిశా. తర్వాత ప్రశ్న, ప్రజాపాలన హామీ దరఖాస్తు ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఆన్సర్ తెలంగాణ. తర్వాత ప్రశ్న, ఇంటర్ ఆఫరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఐసీజేఎస్ ప్లాట్ఫామ్లో ఎంట్రీలను రికార్డ్ చేయడంలో ఏ రాష్ట్రం స్థిరంగా మొదటి స్థానంలో ఉంది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. తర్వాత ప్రశ్న, ఇటీవల భారత నౌకాదళానికి చెందిన ఏ సముద్ర శాస్త్ర పరిశోధన నౌక ఓమన్ సాగర్ మైత్రి మిషన్ 4ను ప్రారంభించింది? తర్వాత ప్రశ్న, ఇటీవల భారత నౌకాదళానికి చెందిన ఏ సముద్ర శాస్త్ర పరిశోధన నౌక ఓమన్కు సాగర్ మైత్రి మిషన్ 4ను ప్రారంభించింది? ఆన్సర్ ఐఎన్ఎస్ సాగరధ్వని. తర్వాత ప్రశ్న, 16వ ఆర్థిక సంఘం చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ అరవింద్ పరగానియా నియమితులయ్యారు. తర్వాత ప్రశ్న, ప్రతి సంవత్సరం ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తారు? ఆన్సర్ జనవరి 4. తర్వాత ప్రశ్న, ఇటీవల కన్నుమూసిన వేద్ ప్రకాశ్ నంద యొక్క ప్రాథమిక క్షేత్రం ఏమిటి? ఆన్సర్ అంతర్జాతీయ చట్టం నిర్వహించబడే సరాస్ మెలా అనే సంక్షిప్త నామంలో ఆర్ దేనిని సూచిస్తుంది? ఆన్సర్ గ్రామీణ. తర్వాత ప్రశ్న, ఇటీవల వార్తల్లో నిలిచిన జనరల్ డాంగ్ జూన్ ఏ దేశ రక్షణ మంత్రి? ఆన్సర్ చైనా. తర్వాత ప్రశ్న, మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమి యొక్క క్రస్ట్లోకి చొచ్చుకుపోయి మాంటిల్ను చేరుకోవడానికి చైనా యొక్క అత్యాధునిక సముద్ర డ్రిల్లింగ్ నౌక పేరు ఏంటి? ఆన్సర్ మోగ్జియాంగ్.